సో హ్యాండ్మలాస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రోహిత్. సో ఈ వీక్ కూడా అయితే మంచి మంచి హ్యాండ్మే అప్డేట్స్ వచ్చేసాను. సో వెల్కమ్ టు హ్యాండ్మే అప్డేట్స్ ఎపిసోడ్ 14. సో ఇంకా లేటెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ వీడియోస్. సో ఫస్ట్ గ్లోబల్ హ్యాండ్మే న్యూస్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ ఈ వారం రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ అండ్ కీ విజువల్ వైపు ఒక లుక్ వేస్తే, ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి డోరా హెడ్ డోరో. సో దీనికి సంబంధించి యానిమే సీజన్ 2కి సంబంధించి అయితే ఒక కీ విజువల్ రిలీజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఏప్రిల్ 1st అయితే రిలీజ్ అవబోతుంది. సో దీని తర్వాత నీడీ గర్ల్ ఓవర్ డోరెడ్ అని చెప్పి ఒక యానిమే ఉందన్నమాట. సో దానికి సంబంధించి ఒక ప్రివ్యూ వీడియో రిలీజ్ చేశారు. సో దాని తర్వాత వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2కి సంబంధించి ఒక కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా తీసుకొస్తారని. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే చాలా బాగుంది. అండ్ దానికి సంబంధించి మనకి రీజనల్ డబ్స్లో కూడా అయితే ట్రైలర్స్ ఆన్ చేశారు, ఇంక్లూడింగ్ మన తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఈ సిరీస్ వచ్చేసరికి మనకి ఈ మార్చ్ 10th అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ రిలీజ్ అవుతుంది, మన రీజనల్ లాంగ్వేజెస్లో కూడా. సో థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, గానీస్ కెనాట్ టు బి కైండ్ టు ఓటాకు. సో ఈ యానిమేకి సంబంధించి ఒక ప్రివ్యూ వీడియో అండ్ ఒక థీమ్ సాంగ్ వీడియో రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి అయితే ఈ ఏప్రిల్ 8th అయితే అఫీషియల్గా రిలీజ్ అవబోతుంది. సో దీని తర్వాత మాట్లాడుకుంటే ఇచికి సాన్ వాంట్స్ టు నో రొమాన్స్. సో దీనికి సంబంధించి ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. సో మన లాస్ట్ కీ విజువల్ గురించి మాట్లాడుకుంటే, ఐ ఆమ్ హోమ్ సారీ టు ఇంట్రక్షన్. సో ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్పుండే, సారీ. సో ఈ యానిమేకి సంబంధించి అయితే ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ యానిమే కూడా అయితే ఈ ఏప్రిల్ 8th అయితే డెబ్యూ చేయబోతుంది. సో ఇవి అనమాట ఇప్పుడు దా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ అండ్ కీ విజువల్. సో ఇప్పుడు మన మెయిన్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మిస్టర్ బీస్ట్. సో మిస్టర్ బీస్ట్ గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. సో తెలియని వాళ్ళకి చెప్తాను అనమాట. హీఈస్ ద బిగ్గెస్ట్ యూట్యూబర్ ఇన్ ది వరల్డ్. సో ఈయన అయితే రీసెంట్ గా యానిమే చూస్తున్నానని అయితే అనౌన్స్ చేశారు. సో వన్ పీస్ ఇలాంటి ఎన్నో యానిమే చూస్తున్నానని అయితే అనౌన్స్ చేశారు. అంతేకాదు ఇప్పుడైతే ఇంకొక బిగ్ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. సో ఏంటంటే ఈయనైతే నరుటో యానిమేతో ఏదో ఒక కొలాబరేషన్ అయితే చేస్తున్నారు. ఆ కొలాబరేషన్ ఏంటి అనేది మనకు తెలీదు. అండ్ మిస్టర్ బీస్ట్ కూడా అయితే ఒక బిగ్గెస్ట్ నారుటో ఫ్యాన్ అనమాట. సో చూద్దాం ఆ కొలాబరేషన్ ఏంటో మనకి ఇంకా తెలీదు, డీటెయిల్స్ అయితే రావాల్సింది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే డీమన్ స్లేయర్. డీమన్ స్లేయర్ ది ఆల్రెడీ మనకి ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో అందరికి తెలిసిందే. సో దాని తర్వాత ఇంకా 2 మూవీస్ ఉన్నాయన్నమాట ఈ సిరీస్ ఎండ్ అయిపోవడానికి. సో దాని సెకండ్ మూవీ వచ్చేసరికి అయితే మనకి ఈ 2027 అంటే నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ అవబోతుంది. సో దానికి సంబంధించి ఈ మార్చ్ 28th అయితే ఒక కీ ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి అయితే కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఏమొస్తే ఏంటి అనేది తెలీదు. మోస్ట్లీ నాకు తెలిసి ఏదైనా ప్రివ్యూ వీడియో కానీ ఆర్ లైక్ అనౌన్స్మెంట్ వీడియో కానీ, రిలీజ్ డేట్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఐ హోప్, చూడాలి. సో అది వస్తే నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తూ ఉంటే సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు వెంటనే మీకు తెలుస్తుంది. అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే వన్ పీస్. సో వన్ పీస్ లైవ్ యాక్షన్ నుంచి అయితే ఒక కొత్త ట్రైలర్ రిలీజ్ అయిందని చెప్పాను కదా. సో దాంతో పాటు అయితే ఓడా నుంచి ఒక మెసేజ్ కూడా అయితే డ్రాప్ అయింది. ఆ మెసేజ్ లో ఏముందంటే మీ స్క్రీన్ మీద చేస్తాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. సో నేను కంక్లూజన్ చెప్పేస్తాను. సో ఓడా అయితే ఒక మెసేజ్ అయితే ఇచ్చారనమాట. సో అందులో ఫస్ట్ ఏం చెప్పారంటే, సో చాలా మందికి డౌట్ ఉంది వన్ పీస్ అసలు లైవ్ యాక్షన్ అడాప్టేషన్ అవుతుందా లేదా అని. సో దానికి ఇదే ఆన్సర్ అని చెప్పి ఆయన అయితే ఒక పారాగ్రాఫ్ లో అయితే రాశారు. సో ఆయన అయితే కంక్లూజన్ అయితే ఒకటే చెప్పారు అనమాట, ఇది చాలా బాగా అడాప్ట్ అవుతుంది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, నాకు పర్సనల్ గా బాగా నచ్చింది అని అయితే ఆయన చెప్పారు. సో ఒకసారి మీరు పాజ్ చేసుకొని డీటెయిల్స్ అనేవి చదువుకోవచ్చు. నన్ను అడిగితే ఓడా కరెక్టే అనమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కొత్త ట్రైలర్ చూస్తుంటే లిటరలీ నాకు వేరే లెవెల్లో ఉంది. సో ఇప్పుడే మన వాళ్ళు గ్యాండ్ లైన్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు, బిగ్ జైంట్స్ అవన్నీ కళ్ళ ముందు ఒరిజినల్ గా చూడాలంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. సో మీ అందరికి తెలిసిందే, వన్ పీస్ అనేది ఒక ఫిక్షన్ లో ఫిక్షన్, అది ఫిక్షన్ కే ఫిక్షన్ అది. సో అందులో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే, అసలు ఒక్కొక్కటి హీరో ఎంత ఉంటాడు, ఆ క్యారెక్టర్స్ అలా ఉంటాయి, ఐలాండ్స్ అలా ఉంటాయి, వరల్డ్ వేర్ అనమాట. సో నెట్ఫ్లిక్స్ అయితే చాలా కష్టపడి తెస్తుంది. ఐ హోప్, నాకు తెలిసి నాకు నచ్చిన వన్ అండ్ ఓన్లీ లైవ్ యాక్షన్ అనమాట వన్ పీస్. సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేయండి, నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనబడుతుంది కదా. సో షీఈ్ ఏ ఒలింపిక్ ప్లేయర్ అనమాట. సో రీసెంట్ గా అయితే ట్విట్టర్ లో ఈ ఫోటోని అయితే చూసి రచ్చరచ్చ అయితే జరుగుతుంది. సో దీనికి రీజన్ ఆమె కాదు, ఆమె చేతిలో పెట్టుకున్న ఒక చిన్న బ్యాగ్ అనమాట. ఆ బ్యాగే చైన్సా మ్యాన్ స్పోర్ట్సా బ్యాగ్ అనమాట. సో స్పోర్ట్స్ అలాగే సేమ్ అలాంటి బ్యాగ్. సో ఈ ఫోటో అయితే ఇంటర్నెట్ లో రావడం వల్ల అయితే మామూలు రచ్చరచ్చ అయితే రావట్లేదు అనమాట. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఎంహెచ్ఏ. సో ఎంహెచ్ఏ నుంచి అయితే మనకి ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ అయితే ప్రెజెంట్ రన్ అవుతుంది కదా, అదే మై హీరో అకాడమియా విజిలాంటస్. సో దీనికి సంబంధించి సీజన్ 2 అయితే రిలీజ్ అయింది అండ్ ఎపిసోడ్ 6 కూడా అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది.
సో కాకపోతే ఎవరైతే ఎంహెచ్ఏ ఓజీ ఫ్యాన్స్ ఉన్నారో సో వాళ్ళందరికి గుడ్ న్యూస్ అనమాట. నాలాగా మీరు కూడా లైక్ ఎరేజర్ అండ్ ఆల్ మై చైల్డ్‌హుడ్ ఆర్ లైక్ కాలేజ్ సినారియోస్ చూడాలంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకైతే ఎపిసోడ్ 6 నుంచి అయితే ఎరేజర్ కాలేజ్ డేస్‌లో ఉన్న స్టోరీ అయితే ప్రెజెంట్ కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయితే అవే కంటిన్యూ అవుతాయి. సో దానికి సంబంధించి ఒక చిన్న ట్రైలర్ కూడా వదిలారు. అది చాలా అంటే చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంది. సో నేను కూడా అయితే సీజన్ 2 ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయాలి. ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. సో ఇందులో మనకైతే ఎరేజర్ అండ్ వాళ్ళకి సంబంధించిన కాలేజ్‌లో ఉన్న వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఒక ట్రియోనైతే చూపియబోతున్నారు. అంతే కాదు దీంట్లో ఆల్ మైట్ సీన్స్ కూడా అయితే ఉండబోతున్నాయి. సో యాహ్! ఐ హోప్ వాళ్ళ యంగర్ వెర్షన్స్ అన్నిటిని ఒకసారి చూడాలంటే చాలా బాగుందనమాట. సో నేను ఖచ్చితంగా చూస్తాను. ఎవరన్నా ఇంకా చూడకపోతే మీకు విజిలాంటస్ తెలియకపోతే వెళ్లి చూడండి. ఇది ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ అనమాట. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. హంటర్ ఎక్స్ హంటర్. సో యాహ్! చాలా మంది ఇప్పటికే చాలా భయపడతా ఉంటారు హంటర్ ఎక్స్ హంటర్ చెప్పగానే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. యెస్ మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది. సో లాస్ట్ వీడియోలో ముందు వీడియోలో చెప్పాను నేను. హంటర్ ఎక్స్ హంటర్‌ది 418 చాప్టర్ అయితే ప్రెజెంట్ ప్రొడక్షన్‌లో ఉందని చెప్పి మెయిన్ ఆథర్ అయితే అనౌన్స్ చేశారని. సో యాహ్! ఫైనల్లీ ఇప్పుడైతే గుడ్ న్యూస్ కంప్లీట్ చేసేసారు. యెస్ ఇది అఫీషియల్‌గా కంప్లీట్ చేసేసారని ఆయనే చెప్పారనమాట. సో యాహ్! అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది. సో కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది తెలీదు. ఐ హోప్ చూడాలి. ఇంకా డేట్ అయితే రాలేదు. సో డేట్ రాగానే మీకు ఖచ్చితంగా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో యాహ్! తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే జూట్సు కైసెన్. యెస్ జూట్సు కైసెన్ సీజన్ 3 ఎపిసోడ్ 7 అయితే మనకి రిలీజ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు జేజేకే అయితే 1 వీక్ బ్రేక్‌లోకి అయితే వెళ్ళబోతుంది. యెస్ అవును 1 బ్రేక్ అయితే ఎళ్ళబోతుంది. సో అంటే నేను ఇప్పుడు ఈ వీక్ చేస్తున్నాను కదా! ఈ వీక్ ఎపిసోడ్ రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ రాదు. ఆ నెక్స్ట్ వీక్ అయితే మనకి ఎపిసోడ్ వస్తది. సో దీనికి రీజన్ యాహ్! చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటేంటంటే మాపా బ్రేక్ తీసుకున్న చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే మీకిప్పుడు యానిమేషన్ అయితే పీక్‌లో నడుస్తుంది. చాలా తక్కువ మంది మాట్లాడుకుంటున్నారు గానీ, జూట్సు కైసెన్‌లో ఒక చిన్న ఫ్రేమ్ గూడా అసలు ఎందుకురా ఇది అన్న ఫ్రేమ్ లేదు. ఈవెన్ ఒక చిన్న పోల్‌కి గూడా వాళ్ళు 4, 5 ఫ్రేమ్స్ పైగా డ్రా చేస్తున్నారు. ఆ రేంజ్‌లో అయితే డెడికేషన్ అయితే పెడుతున్నారనమాట జూట్సు కైసెన్‌కి. అందులో ఏ ఎపిసోడ్ వచ్చినా యానిమేషన్‌కి అయితే వంక పెట్టాల్సిన లేదు. సో యాహ్! ఇంకొక వీక్ టైం తీసుకుంటున్నారంటే ఇంకొంచెం మంచిగా చేస్తున్నారనే అర్థం. సో యాహ్! ఖచ్చితంగా ఇది డిసప్పాయింట్ అవ్వకండి. ఇంకా మంచి యానిమేషన్‌తో అయితే వాళ్ళు రిటర్న్ అయితే వస్తారు. సో ఇవి అన్నమాట ఇప్పటిదాకా ఉన్న మెయిన్ యానిమే అప్డేట్స్. యాహ్! ఈసారి చాలా తక్కువున్నాయి అప్డేట్స్. సో అసలైతే ఈ వీక్ చేయదలుచుకోలేదు. కానీ ఉన్నాయి కదా! చేసేద్దాం అని చెప్పి అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క వీక్ ఆపితే నెక్స్ట్ వీక్‌కి ఎక్కువ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి అందుకే. సో ఇవి అన్నమాట. సో ఇప్పుడు మీ అందరికి ఎంత ఇష్టమైనా రీజనల్ యానిమే అప్డేట్స్‌లోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి క్రంచ్ రోల్ అన్నమాట. సో క్రంచ్ రోల్ అయితే మీ అందరికి తెలిసిందే శుభ్‌మన్ గిల్‌ని అయితే వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్‌గా అనౌన్స్ చేశారు. రీసెంట్ వీడియోస్‌లో నేను చెప్పాను. సో యాహ్! ఇప్పుడైతే రష్మిక మందన అండ్ గిల్‌తో అయితే ఒక యాడ్ కమర్షియల్ అయితే షూట్ చేశారు. సో దానికి సంబంధించి రెడీ టు యానిమే అని చెప్పి ఒక క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారు. సో యాహ్! ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఎందుకంటే ప్రీవియస్‌గా వచ్చిన ప్రతి దాంట్లో ఓన్లీ ఇండివిడ్యువల్‌గా నార్మల్‌గా అయితే అడ్వర్టైజ్‌మెంట్ చేశారు గానీ ఇది ఒక ప్రాపర్ కమర్షియల్ అయితే చేశారు. సో యాహ్! నాకు తెలిసి ఇంకా చాలా క్యాంపెయిన్స్ రాబోతున్నాయి. అండ్ ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. రేపు ఐపీఎల్ వస్తుంది ఇంకొంత కాలంలో. సో యాహ్! ఐపీఎల్‌లో కూడా అయితే మనం చూడబోతున్నాం అన్నమాట. ఐ థింక్ చూసే అవకాశం ఉంది. సో ఎందుకంటే శుభ్‌మన్ గిల్ అంత పెద్ద క్రికెటర్ ఉన్నాడు. అండ్ అప్‌కమింగ్ మ్యాచెస్‌లో కూడా టీ20 అండ్ ఇక నుంచి క్రికెట్ మ్యాచెస్‌లో కూడా మనమైతే చూడబోతున్నాం. ఆల్రెడీ క్రంచ్ రోల్ అయితే ఆల్రెడీ క్రికెట్‌లో వేరే ఒక టీమ్‌కి అయితే స్పాన్సర్ చేశారు. సౌత్ ఆఫ్రికాకి లాస్ట్ టైమ్. సో యాహ్! ఇలా అయితే ఇంకా మనం చూడబోతున్నాం. ఇంకా యాడ్ క్యాంపెయిన్స్ అయితే రన్ అయితే చేయబోతుంది క్రంచ్ రోల్. సో యాహ్! చూద్దాం ఏం జరుగుతదో. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఏఓటీ అటాక్ ఆన్ టైటన్. సో అటాక్ ఆన్ టైటన్ అయితే మనకి తెలుగు డబ్ అయితే రావాల్సి ఉందన్నమాట. మీ అందరికి తెలిసిందే. యానిమే టైమ్స్‌లో అయితే తెలుగు డబ్ అయితే అవైలబుల్ ఉంది. కానీ దానికన్నా వరస్ట్ డబ్బింగ్ ఇంకోటి లేదన్నమాట. సో యాహ్! దాని తర్వాత అయితే క్రంచ్ రోల్ కూడా అయితే డబ్బింగ్ చేస్తున్నాయి. ప్రీవియస్ వీడియోస్‌లో నేను చెప్పాను. సో యాహ్! యాక్చువల్లీ అది కంప్లీట్ అయిపోయిందంట. సో కాకపోతే వాళ్ళు ఇంకా రిలీజ్ చేయట్లేదు. మేబీ కరెక్ట్ టైం చూసుకొని ఏమైనా రివీల్ చేస్తారేమో తెలీదు. సో యాక్చువల్లీ సో అంతే కాకుండా ఇప్పుడు ఇంకొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అదేంటంటే జియో హాట్‌స్టార్‌లో, ఎంఎక్స్ ప్లేయర్‌లో అండ్ మ్యూజ్ ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో అయితే మనకి అటాక్ ఆన్ టైటన్ హిందీ డబ్ అయితే సూన్ రిలీజ్ అవ్వబోతుందని చెప్పి అయితే కొన్ని లీక్స్ వస్తున్నాయి. అండ్ దీన్ని డబ్ చేసేది వచ్చేసరికి మన మ్యూజ్ ఇండియా అన్నమాట. సో యాహ్! అండ్ ఇంకొకటేంటంటే ఇందులోనే మనకి తెలుగు కూడా వచ్చే అవకాశం ఉంది. సో యాహ్! అంతే ఇది కన్ఫర్మేషన్ కాదు. కానీ క్రంచ్ రోల్ అయితే ప్రెజెంట్ డబ్బింగ్ అయితే అయిపోయింది. సో కానీ క్రంచ్ రోల్ రిలీజ్ చేయట్లేదు. సో ఈ లోపైతే డబ్బింగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో చూడాలి. అండ్ ఇంకోటేంటంటే ఎంఎక్స్ ప్లేయర్ కూడా
లైక్ మనకి ఏఓటీని తీసుకురావాలని చాలా ఇంట్రెస్ట్‌గా ఉందని అయితే విషయం తెలిసింది. హిందీ డబ్ కన్ఫర్మ్ అయింది గానీ, ఇంకా తెలుగు డబ్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో, అదే అన్నమాట. సో, చూద్దాం. సో, థర్డ్ అప్డేట్ గూడా ఎంఎక్స్ ప్లేయర్ రిలేటెడ్ అన్నమాట. సో, ఎంఎక్స్ ప్లేయర్ గురించే. సో, మీ అందరికి తెలిసిందే లాస్ట్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను. సో, యానిమే ఇండియా అని చెప్పి ఒక ఈవెంట్ జరుగుతుంది కోల్‌కత్తాలో అని చెప్పి. సో, దానికి సంబంధించి ఆ ఈవెంట్‌లో అయితే ఎంఎక్స్ ప్లేయర్ అయితే ఒక కమర్షియల్ అయితే ప్లే చేసిందన్నమాట. సో, మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో, ఈ కమర్షియల్‌లో అయితే కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. అవి నేను ఈరోజు వీడియోలో చెప్తాను. ఇప్పుడు చెప్తాను. సో, కమర్షియల్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, దాంట్లో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. అవి చెప్తాను. సో, ఆ కమర్షియల్‌లో అయితే మనకి కొన్ని యానిమేస్ అసలు మనకింకా ఎంఎక్స్ ప్లేయర్‌లో రాని కొన్ని యానిమేషన్ అయితే అందులో మెన్షన్ చేశారు. లైక్ 'బ్లాక్ క్లోవర్', 'క్యాంపైర్ కుకింగ్' అండ్ ఇలాంటి కొన్ని యానిమేషన్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఈవెన్ ఏఓటీ కూడా అందులో అయితే ఉందనమాట. సో, అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు వస్తున్న లీక్స్ ప్రకారం ఒక లిస్ట్ అయితే బయటకొచ్చింది నాకు. సో, కాకపోతే ఇవి తెలుగు డబ్స్ కాదు. సో, నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది. నేను పెట్టాననమాట. సో, చాలామంది మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నారు. సో, ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళొక లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఇది అఫీషియల్ లిస్ట్ అనమాట. లీక్ అది అఫీషియల్. సో, మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో, ఇవి హిందీ అనమాట. నాట్ తెలుగు. సో, చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇది తెలుగు అనుకుంటున్నారు. కానీ తెలుగు కాదు. కానీ నా 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 అంచనా ప్రకారం ఏదైనా ఒక్క యానిమే అన్నా ఇందులో నుంచి తెలుగులో రావచ్చు. సో, కాపోతే నేను కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి చెప్తున్నాననమాట. సో, ఫస్ట్ అయితే హిందీ రిలీజ్ అవుతాయి. సో, దాని తర్వాతే మనకు తెలుగు డబ్స్ వస్తాయి. కాకపోతే అది ఏ డబ్ వస్తది, ఏ ఆర్డర్‌లో వస్తదనేది ఎవ్వరికీ ఇంకా తెలీదు. అండ్ ఇంకోటేంటంటే మొన్న రీసెంట్‌గా చెప్పాను. ఎంఎక్స్ ప్లేయర్ నుంచి ఫస్ట్ తెలుగు డబ్ వస్తే 'క్లాస్ రూమ్ ఆఫ్ ఎలైట్' వస్తదని చెప్పాను. కానీ ఇప్పుడు న్యూస్ మారింది. 'క్లాస్ రూమ్ ఆఫ్ ఎలైట్స్' మనకి ఎంఎక్స్ ప్లేయర్‌లో కాదు, యానిమే టైమ్స్‌లో అయితే తెలుగులో రాబోతుందంట. సో, ఇదైతే ఇంకొంచెం గట్టిగా వినిపిస్తుందనమాట. సో, కాపోతే ఆన్సర్స్ అయితే లేవింకా మన దగ్గర. అండ్ ఏంటంటే 'షీల్డ్ హీరో' అని చెప్పి ఇంకొక యానిమే ఉంది. సో, అది కూడా అయితే ఫస్ట్ మనకి క్రంచ్‌రోలో రిలీజ్ అవ్వాలి. సో, దాని తర్వాత మనకి ఏఓటీ రిలీజ్ అవ్వాలి. సో, ఫస్ట్ మనకి ఇప్పుడైతే అసలు క్లారిటీ లేదు. ఏఓటీ ఫస్ట్ తెలుగు క్రంచ్‌రోలో రిలీజ్ అవుతుందా? ఎంఎక్స్ ప్లేయర్‌లో రిలీజ్ అవుతుందా కూడా ఐడియా లేదనమాట. సో, కాపోతే ఇప్పుడు ఈ కమర్షియల్‌లో నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందేంటంటే వాళ్ళ యాడ్‌లో కొన్ని కమింగ్ సూన్ అని ఏసారనమాట. మీకు స్క్రీన్ మీద కనపడతది చూడండి ఆ వీడియో క్లిప్‌లో. అందులో 'క్యాంపైర్ కుకింగ్' ఒకటుంది. అండ్ ఇంకొక యానిమే ఉంది. సో, ఇవి అయితే మనకి ఫస్ట్ అయితే రావచ్చని నేనైతే అనుకుంటున్నాను. సో, ప్రెజెంట్ అయితే ఆల్రెడీ ఒక 20-50 నాకు తెలిసి మీ అందరికీ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించుంటది ఇప్పుడు నేను చెప్పింది. సో, సింపుల్‌గా చెప్పేస్తాను ఒక్కసారి. లిస్ట్ వచ్చింది. అవి హిందీ కన్ఫర్మ్ ఉన్నాయి. తెలుగు డబ్స్ గురించి అయితే ఒక్క కన్ఫర్మేషన్ కూడా లేదు. సో, నేనైతే ట్రై చేస్తున్నాను. మనకేమన్నా దొరుకుతాయేమోనని. సో, దొరకట్లేదనమాట. సో, అది అండ్ యానిమే టైమ్స్ నుంచయితే నెక్స్ట్ డబ్బింగ్ వచ్చేసరికైతే 'క్లాస్ రూమ్ ఆఫ్ ఎలైట్స్' అని చెప్పి లీక్ వస్తుంది. సో, అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. నాకే కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది చెప్పి. సో, డోంట్ వరీ తెలుగు డబ్స్ ఏం రాలేదులే గానీ వేరే డబ్స్ వస్తున్నాయి. వస్తే నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. సో, నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కింద ఉంటది. టచ్‌లో ఉండండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ అడగండి నేను చెప్తాను. సో, ఇదే అనమాట. సో, ఇవి అన్నమాట ఇప్పటిదాకా ఉన్న రీజనల్ అప్డేట్. సో, ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన యానిమేస్ గురించి మాట్లాడుకుంటే, సో, ఫస్ట్ వచ్చేసరికి 'రోబోటిక్స్ నోట్స్'. సో, ఈ యానిమేకి సంబంధించి అయితే మనకి సోనీలో అయితే మనకి టెలికాస్ట్ అయితే అవ్వబోతుందన్నమాట నైట్ 10:30కి. సో, ప్రెజెంట్ అయితే ఎవ్రీ డే ఒక్కొక్క ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది. సో, నేను మాట్లాడే టైంకి ఆల్రెడీ ఎయిర్ అయితే అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే సోనీలో నైట్ 10:30కి చూసుకోవచ్చు. సో, తర్వాత వచ్చేసరికి వీటి నేమ్స్ అయితే నాకు నోరు తిరగట్లేదు. మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఇవన్నీ ఒకటే ట్రయాలజీ అనమాట. సో, ఒకే యానిమే రిలేటెడ్. సో, వీటికి సంబంధించి అయితే ఒక మల్టిపుల్ 3 ప్రాజెక్ట్స్ అయితే మనకి ప్రెజెంట్ యానిమే టైమ్స్‌లో అవైలబుల్‌గా ఉంది జపనీస్‌లో. సో, ఎవరన్నా చూడాలనుకుంటే చెక్‌ఔట్ చేయండి. సో, ఇది అన్నమాట మన యానిమే వీక్ ఈరోజు. సో, ఐ హోప్ ఈసారి చాలా అంటే చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు ఎందుకు చేయొద్దు అనుకున్నా. బట్ చేసేద్దాం అని చెప్పి అయితే స్టార్ట్ చేసేసాను. సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో, ఈ వీడియో కొంచెం లాస్ట్ ఎండింగ్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. సో, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎన్ని సార్లు చెప్పినా ఇంతే వస్తుంది రికార్డింగ్. సో, అందుకే. సో, నెక్స్ట్ వీక్ ఏంటంటే అప్డేట్స్ వీడియో కన్నా ముందైతే మనకి ఇంకో వీడియో వస్తది. అది తెలుగు డబ్స్ వీడియో. ఒక 10 తెలుగు డబ్స్ నాకు పర్సనల్‌గా నచ్చినవైతే నేను మీకు రికమెండ్ చేయబోతున్నాను. అండ్ తెలుగులో మనం ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూడాలో కూడా అయితే చెప్తాననమాట. సో, ఈ మధ్య అన్ని అప్డేట్స్ వీడియోస్ అయిపోతున్నాయి. సో, నెక్స్ట్ వీడియో ఒకవేళ లేట్ అయితే సో, దానికి రీజన్ ఆ వీడియో అనమాట. వీడియో పెట్టినాకే నెక్స్ట్ అప్డేట్ వీడియో వస్తది. లేకపోతే అప్డేట్ వీడియో రాదు. సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రా యానిమే తెలుగుని. అండ్ మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. మళ్ళీ ఇంకా వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.